హాయ్ అండి. చాలామంది బీట్రూట్ని అవాయిడ్ చేస్తారు, కానీ ఈ బీట్రూట్ని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ని పీల్ చేసుకొని ఒక విజిల్ వచ్చేదాకా నేను ఉడికించుకున్నాను. ఈ విధంగా ఉడికించుకోవటం ద్వారా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మామూలుగా పీల్ చేసి ఉడకపెట్టకుండా కట్ చేస్తే కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది, పని సులభం అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, దంచుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. బీట్రూట్ని ఉడికించినప్పుడు వచ్చే వాటర్ని నేను చపాతీ పిండిలో కలిపేసుకుంటాను. ఇప్పుడు ఈ ఫ్రైకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపుని వేసుకున్నాను. వేయించి క్రష్ చేసిన ఎండుమిరపకాయల్ని పొడిని వేసుకుంటున్నాను. దీనికి కారం కంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం ద్వారా టేస్ట్ బాగుంటుంది, లేదా కారం పొడిని కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకున్నాను. వీటిని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత డ్రై కోకోనట్ తురుము నా దగ్గర ఉంది, నేను దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎన్నో ఆరోగ్య విలువలు ఉన్న ఈ బీట్రూట్ని మన డైట్లో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.